ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సహోదరులందరికీ రంజాన్ ఈద్ ముబారక్. మరి ఈ రోజు బామలు సత్యభామలు వచ్చేసింది మన కామారెడ్డి. వెల్కమ్ టు బామలు సత్యభామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. సో రోజులాగే ఈ రోజు కూడా ప్రశ్నలతో మొదలు పెడదాం, ఎందుకంటే కామారెడ్డిలో కూడా అందరూ చాలా తెలివైన వాళ్ళే. సో ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ధనాధనం చెప్పేస్తారు. కాకపోతే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లు ఏంటంటే విత్ జనరల్ నాలెడ్జ్ కాదు, సో బ్రెయిన్ బాగా వాడి చెప్పాల్సి. సో నేను చాలా తోపు, నేను ఎరగదీస్తాను. ఎలాంటి క్వశ్చన్ ఉందో నువ్వు అడుక్కోరా నేను చెప్తా అన్నవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి రా. ఈ పేరేంటి? నీలిమ. సరే, క్వశ్చన్ ఏంటంటే తాగలేని పాలు ఏంటి? మురిపాలు. సూపర్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఈ రోజు షోలో ఫస్ట్ గిఫ్ట్ మీకే. పేరేంటి? రజిత. ఒక స్కూల్లో దొంగ పడ్డాడు. హిందీ టీచర్ అంది చోర్ 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 చోర్, తెలుగు టీచర్ దొంగ అంది, ఇంగ్లీష్ టీచర్ తీప్ అంది, మ్యాథ్స్ టీచర్ ఏవని అరుస్తుంది? చార్జర్. చెప్పు. 420. నీ పేరు అడిగాను నేను, 420 అని చెప్తావేంటి? బట్ ఎనీవే, గుడ్. కంగ్రాచులేషన్స్ 420 గారు. ఇదే జోష్తో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. హలో మిత్తి హబీబ్. ఏం పేరు పిన్ని? ప్రమీల. సో ఏం చేస్తారు బాబాయ్? మెడికల్ షాప్. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, నువ్వు ఈజీగా ధనాదని చెప్పేయాలి. ఓకే. వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల షేర్వాణి. రెండు కలిపి ఫాస్ట్ గా చెప్పాడు. తిరుగు. వంటలో మండిపై బిర్యానీ, పై ఒంటిపై వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల శర్వాణి. 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 సూపర్. ఏం పేరు? చైతన్య గారు. ఏం చదువుకున్నారు అప్పట్లో? MBA. బావగారి పేరేంటి? దేవి ప్రసాద్. వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల షేర్వాణి. వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల శర్వాణి. ఇలా చూపించు. తలతల. వంటలో మండి బిర్యానీ, వంటిపై మెరిసే తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, వంటిపై మెరిసే తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, వంటిపై తలతల మెరిసే శర్వాణి. వంటలో మండి బిర్యానీ, వంటిపై మెరిసే తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, వంటిపై మెరిసే తలతల శర్వాణి. ఓకే. పేరేంటి? పద్మజ. పద్దు. వచ్చేటప్పుడు ఇచ్చావా బావగారికి ముద్దు? లేదండి. బర్రె పాలతో బర్ఫీ. చెప్పు. బర్రె పాలతో బర్ఫీ, తొర్రి పళ్ళతో సెల్ఫీ. గాలి రావాలి పాలలోంచి. ఓకే. బర్రె పాలతో బర్ఫీ, తొర్రి పళ్ళతో సెల్ఫీ. ఇదేది? తొర్రి పళ్ళతో సెల్ఫీ. తొర్రి పళ్ళతో సెల్ఫీ. బర్రె పాలతో బర్ఫీ, తొర్రి పాలతో బర్ఫీ, తొర్రి పళ్ళతో సెల్ఫీ. బర్రె 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 పాలతో బర్ఫీ, తొర్రి పళ్ళతో సెల్ఫీ. సూపర్. ఏం పేరు పిన్ని? అరుంధతి. జేజమ్మా మా పిన్నమ్మా. బాబాయ్ గారు నువ్వు భయపెడతావా? నువ్వు నన్నేం చేయలేవురా అంటాంలేండి, కోపం వచ్చినప్పుడు. ఏదో ఒకసారి చెప్పవా? నువ్వేం చేయలేవురా, ఏం చేస్తావు?
ఒరే నన్నేం చెయ్యలేరా తంతా పట్టుకొని సూపర్ ఉమెన్. వంటలో మండి బిర్యానీ, వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల షేర్వాణి. వంటలో మండి బిర్యానీ, వంటిపై తలతలతో శర్వాణి. వంటలో మండి బిర్యానీ ఒంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ ఒంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, వంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ ఒంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ ఒంటిపై తలతల శర్వాణి. వంటలో మండి బిర్యానీ, ఒంటిపై తలతల శర్వాణి. బాబాయ్ షేర్వాణి వేసుకుంటారా? ఎలా ఉంటారు బాబాయ్ షేర్వాణి వేసుకుంటే? కమల్ హాసన్ లా ఉంటారా, రజనీకాంత్ లా ఉంటారా? ఆయననే ఉంటారు. థ్యాంక్ యూ, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? స్వాతి. స్వాతి. బరిపాలతో బర్ఫీ, బర్రెపాలతో బర్ఫీ, తొర్రెపాలతో సెల్ఫీ. తొర్రెపల్లతో సెల్ఫీ. సో దీన్ని కొంచెం ఫన్నీగా చెప్పాలి. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. పిచ్చక్. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. అప్పిచాక్. బర్రెపాలతో బర్ఫీ తొర్రిపల్లతో సెల్ఫీ అపిచాక్. బర్రెపాలతో బర్ఫీ తొర్రిపల్లతో సెల్ఫీ అపిచాక్. బర్రెపాలతో బర్ఫీ తొర్రిపల్లతో సెల్ఫీ పిచాక్. బర్రెపాలతో బర్ఫీ తొర్రిపల్లతో సెల్ఫీ పిచాక్. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. పిచాక్. పేరేంటి? విజయలక్ష్మి. పిచాకే. పిచాకే. ఇందాక బర్రెపాలతో బర్ఫీ, ఆ, తొర్రిపాలతో సెల్ఫీ పిచాక్. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపాలతో సెల్ఫీ పిచాక్. తొర్రి పాలు లేదు, తొర్రి పళ్ళు. బర్రెపాలతో బర్ఫీ, బర్రెపాలతో బర్ఫీ, తొర్రి పళ్ళతో సెల్ఫీ. పిచాక్. చికిత్సా. పిచ్చకిస్తా. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపాలతో సెల్ఫీ. పిచ్చెక్కిస్తా. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. ఆ పిచ్చెక్కిస్తా. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. పిచ్చెక్కిస్తా. ఈమె నువ్వు పాట పాడమంటే పాడేది. బర్రెపాలతో బర్ఫీ, తొర్రి పళ్ళతో సెల్ఫీ. జిజ్జి డాడీ డాడీ. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. ఆ పిచ్చెక్కిస్తా. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. ఆ పిచ్చెక్కిస్తా. బర్రెపాలతో బర్ఫీ, తొర్రిపల్లతో సెల్ఫీ. ఆ పిచ్చెక్కిస్తా. మనం ఎవరికి ఎక్కించక్కర్లేదు, మనకి ఎక్కినట్టు అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ. సూపర్, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, సో అలా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది మన హల్మితి హబీబో. అందరూ ఇరగదీసేశారు అండ్ బాగా ఇరగదీశారు. అందరినీ తడిపేసిందా? కంగ్రాచులేషన్స్. శ్రీ ఎల్విఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్ మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఆ పిచ్చెక్కిస్తా. నిజంగానే పిచ్చెక్కింది బాబాయ్. విని, నువ్వు ఎప్పుడు యాక్టివ్ గా హ్యాపీగా ఉండాలి. కంగ్రాట్స్. జీవితం ఎంత సాఫీగా సాగుతున్నా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. కానీ అవి మనకి బాగా మన సొంతమైన వాళ్ళకి చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అలా మీ ముందుకు వచ్చిన రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు మాధవి గారు. ఎలా ఉన్నారు మా? సో బాగున్నానని మీరు ఎంత చెప్పాలనుకున్నా, మనసులో ఏదో బాధ చెప్పాలనుకున్నారు, అది చెప్పండి. నాకు 32 years క్రితం మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు 14 years. మా హస్బెండ్కి ఫైలేరియా ఉండే. ఆర్థికంగా వాళ్ళు బాగా ఉన్న వాళ్ళే. ఒకరిని నమ్మి మోసపోయినారు. నమ్మి మోసపోయిన వలన మొత్తం మేము లాస్కి వచ్చాము. తినడానికి తిండికి కూడా లేకపోయింది. మా అన్నయ్య ఆదుకున్నాడు నన్ను. మా అమ్మాయి పెళ్లి చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండా. ఏం చేసేవారు మీ హస్బెండ్? మేము చీటీ చేస్తుంటే దాదాపుగా 3 కోట్ల ఆస్తి ఉండే. మీ పెళ్ళైన దగ్గర నుంచి ఇదే పని? మాకు ఇదే పని. మా కిరణ్ షాప్ ఉండే. మీకు ఒక్క అమ్మాయి అమ్మ? ఆ అబ్బాయి అమ్మాయి చదువుకోలేకపోయారు. మా అబ్బాయి సిపిటి చేసిండు. కాకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం వలన
క్యాటరింగ్ లోకి దిగాడు మా అబ్బాయి. మా ఆయన కూడా ఘోరంగా ఇన్ఫెక్షన్ అయింది, కాళ్ళకు ఇన్ఫెక్షన్ అయితే మనిషికి ఇన్ని డబ్బులు ఇచ్చారు మా వాళ్ళే. ఇన్ఫెక్షన్ బాగా పెరిగింది, చనిపోయాడు. ఈ ప్రాబ్లమ్స్ లోనే ఆయన చనిపోయారు. ఎదుగుదలను చూసి కింద పడేసరికి ఏ వ్యక్తి తట్టుకోలేకపోతాడు. కామారెడ్డిలో హోటల్ ఉంది, మేము అన్ని చేసాం, క్యాటరింగ్. హోటల్ పెట్టి మీ అబ్బాయి దానికి చూసుకుంటూ అలా ఇంటిని నెట్టుకొచ్చారు. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మీకు ఇప్పుడు కనిపిస్తున్నాడా, లేకపోతే అతను అసలు గాయమైపోయాడా? లేడు, అతను ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు సెటిల్ అయ్యారా? అమ్మాయి మ్యారేజ్ అయింది, అబ్బాయిది మొన్న అయింది. ఇంటికి పెద్ద దిక్కు పోయిందంటే ఆడది ఏమి చేయలేకపోతుంది తెలుసా, పిల్లలను నెట్టుకురాకపోతుంది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది అని అడుగుతారు. 14 years అంటే చాలా చిన్న వయసులోనే మీకు పెళ్లి చేశారు. సో అప్పటి నుంచి మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? చాలా చంటి పిల్లలాగా చూసుకునేవాడు. కాళ్ళు ఇంతున్నాయి కానీ నాకు, నేను అలుగుతే అన్నం కూడా కలిపి తినిపించేవాడు. అటువంటి వ్యక్తి మిస్ అయ్యేసరికి తట్టుకోలేకపోతుంది గుండె. ఒక మన కుటుంబం అనుకొని ఈ జెమినీ ఫ్యామిలీకి వచ్చి ఇలా అందరం ఒక ఫ్యామిలీ అనుకొని మీ మనసులో బాధ చెప్పారు. మీ పుట్టింటికి వచ్చి మీ తమ్ముడి దగ్గరకు వచ్చినట్టు. పుట్టింటి నుంచి ఆడబడుచు ఎప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, హ్యాపీగానే వెళ్ళాలి. సో ఈ కానుక మీ బాధ తీరుతుందని కాదు కానీ ఒక కానుకగా మీరు హ్యాపీగా వెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకోండి మా. మనందరికి చాలా ఇష్టమైన హుషారైన ఒక రౌండ్ ఉంది, అదే మన థర్డ్ రౌండ్. ఓ శివంగి. ఎడమవైపు ముగ్గురు, కుడివైపు ముగ్గురు ఉన్నారు ఓవరాల్ గా. అలాగే ఎడమవైపు కొన్ని బాల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లో కొన్ని బాల్స్ ఉన్నాయి. సో గేమ్ రూల్స్ ఏంటంటే, సో నేను కన్ఫ్యూజ్ చేస్తా, రైట్ అంటే రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్ళాలి. రాంగ్ వెళ్ళి బాల్ తెచ్చుకున్నారు అంటే అవుట్ అనమాట. సో అలా అవుట్ అవుతూ 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 ఫైనల్ గా ఎవరు మిగులుతారో వాళ్ళే ఓ శివంగి అవుతారు, పెద్ద గిఫ్ట్ గెలుచుకుంటారు. ఓకేనా? సో మీకు బాగా అర్థమైంది కదా గేమ్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. మా చిన్న చెల్లి చాలా యాక్టివ్ గా ఆడుతుంది, విన్ అయిపోతుంది, ముందు ఉంచుంది అనుకున్నా. కన్ఫ్యూజ్ అయిపోయాను. అదే మరి గేమ్. ఏం పేరు? కన్ఫ్యూజ్. పేరు కన్ఫ్యూజా? నాకు తెలిసి నీకు ఆ పేరు పెట్టాల్సిందే నిజంగా. నా పేరు సాహితి. ఏంటి సాహితి, ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసుకున్నావు? ఇంట్లో వాళ్ళు చేసేసిండు, నేను చేసుకున్నా. కుర్రాడు బాగున్నాడా? నువ్వే చేసి అని ఉంటావు. చాలా బాగున్నాడు. అదిగో చాలా బాగున్నాడంట. వెళ్ళి కూర్చో. రెడీ, 3, 2, 1 స్టార్ట్. లెఫ్ట్, రైట్, రైట్. ఎక్కువ టెన్షన్ పడింది పెళ్లి చూపుల్లోనా లేకపోతే ఇప్పుడు గేమ్ లోనా? ఇప్పుడు గేమ్ లోనే. అయ్యయ్యయ్యయ్యయ్యా. బాబు గారు చూడగానే ఫస్ట్ అనిపించిన ఫీలింగ్ బాగున్నాడు. వీడే కావాలి నాకు, వీడే కావాలి. సూపర్. మా చెల్లి కూడా అలాగే అనుకుంది. చాలా బాగుంటాడు సాహితి. కూర్చో. 3, 2, 1 స్టార్ట్. ఎడం వైపు, రైట్, కుడి, రైట్. ఈసారి అటు చూసిన అవుటే. లెఫ్ట్, బాల్స్ వదిలేండి. లెఫ్ట్ అంటే అటు, రైట్ అంటే ఇటు. ఓకే, రెడీ. లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, రైట్, రైట్. పేరేంటి? రమ్య గీత. ఓకే, రమ్యకృష్ణ, రమ్యగీత ఒకేలా ఉంటారంటారా బావగారు? లేదు, బావగారు ఏమని పిలుస్తారు? రమ్య అని పిలుస్తారు. ముద్దుగా ఉన్నప్పుడు చిక్కు. చిక్కువా? నేను చాలా ముద్దు పేర్లు విన్నా. బంగారం, డార్లింగ్, బుజ్జి. చిక్కు అంటే సపోటా పండు.
రెడీ 3, 2, 1 లెఫ్ట్ లెఫ్ట్ రైట్ మొత్తం రావాలి. కుడి ఎడమ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్. దా అమ్మయ్యా. ఏం పేరు? అనురాధ. అనురాధ. ఏం చేస్తారు బావగారు? హార్డ్వేర్ షాప్. హార్డ్వేర్. ఆయన చాలా హార్డ్వేర్ కష్టపడుతున్నారు. నువ్వు ఇక్కడ చాలా కష్టపడ్డావు. ఒకసారి గట్టిగా వేసుకోండి మా అనురాధ గారికి. థ్యాంక్ యూ. ఇద్దరికి గిఫ్ట్లు వస్తాయి. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ తెలుసుకోవాలి మనం ఇప్పుడు. ఓకే 3, 2, 1 ఎడమ కుడి కుడి వైపు రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. ఇద్దరు వేసారా? రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కుడి కుడి ఎడమ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ కుడి. ఏంటే ఇద్దరు వేస్తున్నారమ్మా. ఈ రోజు మన ఓ శివంగిలో ఇద్దరు. ఓకే ఈ రోజు ఇద్దరు విన్నర్సే. కంగ్రాచులేషన్ శృతి అండ్ కళ్యాణి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక టైంలో చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికైనా బాగా ఇష్టమైన వాళ్ళకి సారీ చెప్పాలి కూడా అనుకుంటారు. అది మన సొంతమైన వాళ్ళ మన కుటుంబంలోనే చెప్పగలుగుతాం. అలా మీ ముందుకు వచ్చిన రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మనమే తన ఫ్యామిలీ అనుకొని మన ముందుకు వస్తున్నారు విజయలక్ష్మి గారు. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పాలనుకుంటున్నా? మా 3 పిల్లలు. మా సార్కు జీతం తక్కువ, 600 జీతం ఉండే. మా 3 పిల్లలను కష్టపడి పెంచుకున్నా. ఒక అమ్మాయి పెళ్లి చేసిన, ఆమెకు బిడ్డ పుట్టింది. 21 సంవత్సరం చిన్న బిడ్డ. ఒకటే వారంలో 2 చనిపోయారు. ఈ పిల్లలు? మా పిల్లలు 2. ఎంత వయసు అప్పుడు? 21 సంవత్సరం, ఒక 24 సంవత్సరాలు. 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఒకసారి. అమ్మ పెద్ద అమ్మాయి 24 సంవత్సరాలలోనే బీమార్ వచ్చి చనిపోయారు. తనకు ఒక చిన్న పాప కూడా ఉంది. 2 సంవత్సరాల పాప. 2 సంవత్సరాల పాప. మరి ఎలా ఆ పాప? నా దగ్గరనే ఉంచుకున్నా, నేనే పెద్దగా చేసిన. అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? ఈ అల్లుడు మా దగ్గరికి రాలేదు. జ్వరం వచ్చి చనిపోయినా కూడా హస్బెండ్ రాలేదు. మా పాపకు పైసలు అడుగుతాం కదా అని మాకు దొరకలేడు. అసలు 10 ఏళ్ళ దాకా మాకు దొరకలేడు. మా ఇంకో బిడ్డ కడుపుతోటి ఉంది, 8 నెలల కడుపు. 3వ సంవత్సరం నాకు హర్నియా అయ్యి నాకు ఆపరేషన్ అయింది. అసలు ఇంటి మొత్తం పడే ఉన్నాం. మా నాన్నగారు హెల్ప్ చేసి మాకు బాగా ధైర్యం ఇచ్చి మమ్మల్ని బతికిచ్చిండు మా నాన్న. మీ హస్బెండ్ ఏం చేసేవారు? మా హస్బెండ్ ఎంఆర్ఓ ఉండి. ఆయన అంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు పిల్లల్ని గుర్తు చేసుకొని. బాధపడకమంటాడు. అట్లా బాధపడద్దు అంటారు కానీ నాకు చెప్తాడు, ఇంకో రూమ్లో పోయి ఏడుస్తాడు ఆయన. ఇప్పుడు ఆ పాప ఏం చదువుతుంది? పెద్ద పాప బిడ్డ బీటెక్ 4th ఇయర్ అయిపోయింది. బీటెక్ చదివిస్తున్నారు అమ్మాయిని. గ్రేట్ మా. మీరు సారు పిల్లలే తల్లిదండ్రుల ముందు చనిపోయి ఆ బాధ, ఆ నరకం సో ఏ తల్లిదండ్రులు భరించలేరు అండ్ ఏ తల్లిదండ్రులకు రాకూడదు. మీకు 3 అమ్మాయిలే కాబట్టి నేను కూడా మీకు బిడ్డలు అంటోనే, కొడుకులు అంటోనే. సో ఈ కొడుకుతో మీ మనసులో బాధ చెప్పారు కాబట్టి అమ్మని ఒట్టి చేతితో పంపించకూడదు కదా. ఇదండి ఇవాల్టి మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరింత ఎంటర్టైన్మెంట్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీ డీటెయిల్స్ bsb@sunnetwork.in కి పంపించండి. మన అందరం కలిసి రచ్చ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.